పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్ కు రామ్ చెప్పేందుకు రెడీ అయింది బీజేపీ. అధ్యక్షుడి ఎన్నికపై నిరసన గలవిప్పిన రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేస్తూ కిషన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా స్పీకర్ కు లేఖ రాసిన అసెంబ్లీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయించాలన్నారు. దీని ఆధారంగా రాజాసింగ్ ను బయటకు పంపాలని బీజేపీ చూస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర నాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే స్పీకర్ కు రాజాసింగ్ పై పార్టీ నిర్ణయాన్ని వివరిస్తూ లేఖ రాయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ కేంద్ర నాయకత్వం సమ్మతిస్తే జూలై నెలాఖరులోపే రాజాసింగ్ వ్యవహారం తేలిపోతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీతో పాటు అసెంబ్లీ స్పీకర్ కూడా ఆయన రాజీనామాను ఆమోదిస్తే గోషామహల్లో ఉప ఎన్నిక తప్పదు. జూబ్లీహిల్స్ తో పాటే గోషామహల్ కూడా ఉప ఎన్నిక జరిగే అవకాశాలు ఉంటాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ స్పందన. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారంపై బీజేపీ అధిష్టానం చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో ఇటీవల రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అధ్యక్ష పదవి ఎన్నిక పైన బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. సో ఇటీవల జీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా, ఎక్స్క్లూజివ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చాలా సీరియస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ నలుగురు వ్యక్తుల వల్లనే బీజేపీ పార్టీ తెలంగాణ పూర్తి స్థాయిలో సర్వనాశనం అయిపోతా ఉంది అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తారు. సో ఈ అంత వ్యవహారం పైన, రాజాసింగ్ వ్యవహారం పైన చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అతను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఆ రాజీనామా విషయంలో బీజేపీ హైకమాండ్ కూడా చాలా దాన్ని సీరియస్ గా పరిగణించి నెక్స్ట్ తదుపరి చర్యలకు సిద్ధపడుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర నేతల నుంచి కూడా, తెలంగాణ బీజేపీ నేతల నుంచి కూడా పూర్తి స్థాయి సమాచారం తెప్పించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది కేవలం ఇప్పుడే కాదు, గత కొద్ది నెలలుగా కూడా రాజాసింగ్ పార్టీని ఇబ్బంది పెట్టే రకంగా వ్యాఖ్యలు చేయడము, కొంతమందిని టార్గెట్ చేస్తూ పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేయడం పట్ల అధిష్టానం ఆగ్రహంగా ఉంది. ఏదైనా అధిష్టానం నిర్ణయించిన తర్వాతే అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది కాబట్టి కేవలం అధిష్టానాన్ని ధిక్కరించినట్టుగానే బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతనికి సంబంధించి ఎమ్మెల్యే ఇప్పటికే పార్టీకి రాజీనామా చేస్తున్నారని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో పార్టీ రాజీనామాను ఆమోదించడంతో పాటు ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా రద్దు, అంటే రాజీనామాను ఆమోదించాల్సిందిగా పార్టీ తరఫున స్పీకర్ కు లేఖ రాసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అది అతి కొద్ది రోజుల్లోనే, వారం రోజుల్లోనే దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా అధికారికంగా వెలువడే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించిన నేతలు కూడా, కిషన్ రెడ్డి కావచ్చు, ఇతర సీనియర్ నేతలు అందరూ కూడా పార్టీకి అంత సమాచారం అందించినట్టుగా తెలుస్తా ఉంది. సందర్భాన్ని బట్టి రాజాసింగ్ పై చర్యలు తప్పవని తెలుస్తా ఉంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. దీనికి గోషామహల్ కూడా రాజాసింగ్ సంబంధించి ఎమ్మెల్యే రాజీనామా ఆమోదింపజేస్తే, స్పీకర్ కి లేఖ రాసి ఆమోదింపజేస్తే 2 ఉప ఎన్నికలు రాబోతాయి. సో ఈ 2 ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ తన సత్తా చాటుకునే అవకాశం చూడాలనుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లో త్వరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. దానికి తోడు ఇప్పుడు జూబ్లీహిల్స్, అదేవిధంగా గోషామహల్ 2 స్థానాలు ఉప ఎన్నికలను ఎదుర్కొంటే ఆ ఉప ఎన్నికలో విజయం సాధించాలని ఊబిరిలుతుంది. సో దాంట్లో భాగంగానే రాజాసింగ్ పార్టీకి సంబంధించి ఎవరైనా హద్దులు దాటితే, హద్దులు మీరితే ఖచ్చితంగా ఎంతటి వారైనా సరే ఆ చర్యలు తప్పవు అని ఒక సందేశాన్ని పంపించడానికి రాజాసింగ్ సంబంధించి ఉదంతాన్ని అధిష్టానం పరిశీలించి తెలుస్తా ఉంది. సో ఎవరు కూడా పార్టీ లైన్ దాటొద్దు, పార్టీ నిబంధనలు అతిక్రమించకూడదు. అతిక్రమించిన వారిపై ఖచ్చితంగా చర్యలు తప్పుతాయి. ఎమ్మెల్యే అయినా సరే, ఎంత పెద్ద సీనియర్ నాయకుడైనా సరే వారిపై చర్యలు తప్పవని ఒక మెసేజ్ ను పాస్ చేయడానికి అధిష్టానం నిర్ణయిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే దీంట్లో భాగంగానే వారం రోజుల్లోనే రాజాసింగ్ వ్యవహారంపై ఏటో తాడోపేడ తేల్చేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో రాజాసింగ్ సంబంధించి ఇప్పటికే కాస్త రాజాసింగ్ కూడా పార్టీని వీడేందుకు మానసికంగా సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే అటు శివసేన అంటే హిందుత్వకు సంబంధించినటువంటి సంస్థలకు, ఆయా సంస్థలతో సంబంధించి ఆయా ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. బీజేపీలో ఇక్కడ ఉంటే తనకు ఇలాగో లాభం ఉండదు, తనకు వ్యక్తిగతంగా అభివృద్ధి ఉండదు, అదేవిధంగా పార్టీ పరంగా కూడా భవిష్యత్తులో ఏదైనా అవకాశాలు రావు అని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే రాజీనామా చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ తర్వాత నెక్స్ట్ శివసేన లేకుంటే ఇతరత్ర హిందుత్వ సంఘాలకు సంబంధించినటువంటి ఏదైనా రాజకీయ పార్టీలు ఉంటే వాటిలో చేరి తన రాజకీయ భవిష్యత్తును
తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. సో రాజా సింగ్ సన్నిహితులు కూడా అదే చెప్తా ఉన్నారు. బీజేపీలో ఇక ఎట్టి పరిస్థితుల్లో మనము మనుగడలేము, ఎందుకంటే భవిష్యత్తులో కూడా పార్టీ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది, అవి రాజా సింగ్ ఎట్లాగో రుచించవు కాబట్టి ఈ పార్టీలో ఉండలేము. ఎందుకంటే మనసు చంపుకొని తనకు ఇష్టమైనట్టు ఏదైతే తనకు నచ్చని పనులు జరుగుతూ ఉంటాయి, నచ్చని నిర్ణయాలు జరుగుతుంటాయి కాబట్టి ఇక బీజేపీ కొనసాగలేదు. ఒకవేళ రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదిస్తే రాజాసింగ్ ప్లేస్ లో మాధవీలతను బరిలో దింపే అవకాశాలు ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ అండి. ఖచ్చితంగా అంటే ఇప్పటికే మాధవ్ సింగ్ కు మాధవీలతకు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లోనే తన సత్తా చాటేంత ప్రయత్నం చేశారు. సో ఓల్డ్ సిటీలో ఎంఐఎం సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా చాలా ప్రభావంగా తన యాక్టివిటీతో పాటు తన వైఖరితో పాటు తన ప్రవర్తనతో అందరిలో ఒకంత ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా హిందుత్వకు సంబంధించి బీజేపీ కావచ్చు, హిందుత్వ కార్యకర్తలు ఒక జోష్ నింపిందని చెప్పవచ్చు. సో ఇప్పుడు మాధవీలత ఈజ్ అ బెస్ట్ చాయిస్ అని ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. సో గోషామహల్లో మాధవీలతను బరిలోకి దింపితే ఎలాగో రాజా సింగ్ కూడా ఏదో ఒక పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తాడు. సో అదే సందర్భంలో బీజేపీ నుంచి మాధవీలతను ఇంకా మిగతా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతరత్ర పార్టీల నుంచి అందరూ కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీకి మాధవీలత పోటీ చేస్తే విజయం పరంగా ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పేసి అధిష్టానం భావిస్తుంది. అదే సందర్భంలో ప్రతి సందర్భంలో గోషామహల్లో తాను తప్ప ఇంకొకరు లేరు అని చెప్పేసి ఆ గోషామహల్ సంబంధించి రాజా సింగ్ ప్రతి సందర్భంలో బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో తను ఇక్కడ నుంచి రాజా సింగ్ లాంటి నేతలు ఎవరైనా సరే నియోజకవర్గంలో అల్టిమేట్ గా పార్టీయే నిర్ణయిస్తుంది, పార్టీ అధిష్టానమే ఫైనల్ అని ఒక మెసేజ్ పాస్ చేయడానికి ఈ రకంగా బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దీని నేపథ్యంలోనే మాధవీలతను రంగంలోకి దింపితే మాధవీలతనైనా సరే ఎవరైనా పార్టీ అధిష్టానం నిధిస్తుంది. ఆ గోషామహల్ ఒక రాజా సింగ్ ఒక్కటిదే కాదు, పార్టీకి సంబంధించిందే ఆ నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి ఒక సందేశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.